కాపు ఉద్యమ నేత వైసీపీకి చెందిన ముద్రగడ పద్మనాభ నివాసంపై తెల్లవారుజామున దాడి జరిగింది. ఓ వ్యక్తి ట్రాక్టర్తో దాడి చేయడం సంచలనంగా మారింది. ట్రాక్టర్తో తొలుత గేటును ఢీకొట్టి నివాసంలోకి చొరబడ్డాడని తెలుస్తోంది. అనంతరం ఇంటిలోని కారును ఢీకొట్టాడు. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో ఇంట్లోని వారు బయటకు వచ్చి ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. ఇప్పటికే ట్రాక్టర్ ముద్రగడ నివాసంలోనే ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేస్తున్నారు. కాగా విషయం తెలుసుకున్న ముద్రగడ అభిమానులు ఆయన ఇంటికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి తాజాగా వైసీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం, ఆయనే తన పేరుని ముద్రగడ పద్మనాభ రెడ్డిగా కూడా మార్చుకున్నారు. ఆయన నివాసానికి ఈ రోజు తెల్లవారుజామున 3-4 గంటల ప్రాంతంలో పిఠాపురం మండలం మంగదుర్తికి చెందిన గనిశెట్టి గంగాధర్ అనే వ్యక్తి, అతను అక్కడే అయినప్పటికీ కిర్లంపూడి మండలం జగపతి నగర్ లో నివాసం ఉంటున్నాడు. జనసేనలో బిఎస్ఎల్ కార్యకర్త. అతను ట్రాక్టర్ వేసుకుని జై జనసేన నినాదాలు ఇస్తూ ముద్రగడ పద్మనాభం బయట ఉన్న గేటుని ఢీకొట్టి లోపలికి వెళ్లి కారును ఢీకొట్టడంతో పాటు కొన్ని వస్తువులు కూడా ధ్వంసం చేశారు. ఒక్కసారిగా శబ్దం రావడంతో ముద్రగడ ఆయన కుటుంబ సభ్యులు బయటికి రావడం జరిగింది. జరిగిన వెంటనే అతను పట్టుకున్నారు. ఇది తెలిసిన వెంటనే క్షణాల వ్యవధిలోనే, ఎందుకంటే ముద్రగడికి అక్కడ మంచి పట్టుంది. క్షణాల వ్యవధిలో వాళ్ళంతా అక్కడ చేరుకున్నారు. చేరుకుని అతన్ని దేహశుద్ధి చేశారు. రక్తపు గాయాలయ్యాయి. అదే ఈ విషయాన్ని బయటికి రాకుండా మాత్రం జాగ్రత్త పడ్డారు. కొద్దిసేపటి తర్వాత మీడియాని అనుమతించమన్నారు. తర్వాత మీడియాని మాట్లాడడానికి ఇష్టపడలేదు, కానీ వీడియోలు తీసుకోవడానికి అంగీకరించారు. ఇప్పుడు గంగాధర్ ని చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఏర్పాట్లు చేస్తున్నారు. సంఘటన జరిగిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఆలస్యంగా అక్కడికి చేరుకోవడం పట్ల ముద్రగడ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎందుకంటే ముద్రగడ గత 3 దశాబ్దాల పైగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఎప్పుడు కూడా ఆయన మీద ఎవరు కూడా దాడులు లాంటివి చేయలేదు. ఈ ప్రాంతంలో కూడా దాడులు జరగవు. కేవలం ఎన్నికల వరకునే రాజకీయాలు ఉంటే అనంతరం వారంతా బంధువులు కాబట్టి ఎలాంటి వివాదాలు జరగవు. మొట్టమొదటిసారిగా జనసేన నినాదాలు ఇస్తూ ఆ వ్యక్తి దాడి చేయడం జరిగింది. అతను జగపతి నగర్ లో తన అమ్మమ్మ గారి ఇంట్లో ఉన్నాడు. పూర్తి ఊరు అయితే మాత్రం పిఠాపురం మండలం వస్తుంది. అసలు జనసేనకి ఏమైనా సంబంధం ఉందా, కావాలని చేశారా, లేకపోతే మద్యం మత్తులో చేశారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఇప్పటికే ఆయన నివాసానికి బయలుదేరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులతో పాటు వైసీపీ నాయకులంతా కూడా ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. దీంతో ఆయన ఇంటి వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇతర పార్టీల నాయకులు కూడా ఆయన ఫోన్ చేసి ఫోన్లో పరామర్శిస్తున్నారు. ముఖ్యంగా ఈ గంగాధర్ ఏం చెప్పాడు అన్నది మాత్రం పోలీసులు బయటికి చెప్పడం లేదు. అతని గాయాలై ట్రీట్మెంట్ తరలిస్తారని మాత్రమే చెప్తున్నారు. సంఘటన ఎందుకు జరిగింది, అతను రాజకీయ కోణంలో చేస్తాడా, వ్యక్తిగతంగా చేస్తాడా, లేదా మద్యం మత్తులో చేస్తాడా అన్నది మాత్రం బయట పెట్టడం లేదు. కానీ ముద్రగడ నివాసానికి పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ నాయకులు తరలి వస్తుండడంతో అక్కడ పోలీస్ పికెట్ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఖచ్చితంగా ముద్రగడ ఫోన్ చేసిన వెంటనే పోలీసులు వచ్చుంటే ఇంత రాద్ధాంతం జరిగి ఉండేది కాదు. పోలీసులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పి ముద్రగడ అభిమానులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం కిర్లంపూడిలోని ముద్రగడ నివాసం వద్ద మాత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఏదైతే గంగాధర్ ఉన్నాడో అతను దాడి చేసిన వెంటనే కొద్దిసేపు అతనిపై దాడి చేసేందుకు కొద్దిసేపు అతన్ని దాచేశారు. తర్వాత అతన్ని బయటికి తీసుకొచ్చారు. అతను ఏడుస్తూ రక్తపు గాయాలతో ఉన్న దృశ్యాలు కూడా వీడియోలో ఉన్నాయి. ముఖ్యంగా అసలు ఏ కోణంలో జరిగింది, రాజకీయ కుట్ర ఉందా, దీని వెనకాల ఎవరైనా ఉన్నారా, లేదా ఏ పార్టీ నాయకులైనా ఉన్నారా, కావాలని చేశారా, లేదంటే ముద్రగడికి కోపంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా విచారణ జరుగుతోంది. కొద్దిసేపట్లో ఆయన నివాసానికి జిల్లా నలుమూలల నుంచి కూడా వైసీపీ నాయకులు, కాపు సంఘాల నాయకులు చేరుకునే పరిస్థితి కనపడుతుంది. కాకినాడ నుంచి కన్నబాబు అంటే జిల్లా పార్టీ అధ్యక్షుడైన ఆయన వెంట పెద్ద ఎత్తున కార్ల ర్యాలీతో బయలుదేరి వెళ్లారు. ప్రస్తుతం అక్కడికి నెలకొన్న పరిస్థితి ఇది. వైసల్లి అయితే ముద్రగడ వర్షన్ ఏంటి అంటే, దాడి చేసిన వ్యక్తి ట్రాక్టర్ పై ఒక్కడే వచ్చారా, ఇంకెవరైనా ఉన్నారా? ట్రాక్టర్ మీద అతను ఒక్కడే వచ్చాడు. ముద్రగడ మీడియాతో మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. ఆయన మాత్రం ఒకటే చెప్పారు, తెల్లవారుజామున సంఘటన జరిగింది, ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో మేమంతా బయటకు వచ్చాం, పోలీసులకు సమాచారం ఇచ్చామని మాత్రమే చెప్తున్నారు. అసలు ఆ వ్యక్తి ఎవరు, జగపతి నగర్ లో ఉన్నప్పుడు ముద్రగడతో ఏమైనా పరిచయం ఉందా, మన ఎన్నికల్లో ఆయన జనసేనకి పనిచేశాడు కాబట్టి జనసేన నాయకులతో లింక్ ఉందన్న కోణంలో చెప్తున్నారు. మీడియాతో మాట్లాడేందుకు మాత్రం ముద్రగడ నిరాకరిస్తున్నారు. వైసల్లి ట్రాక్టర్ ద్వారా లోపలికి వచ్చినప్పుడు ఎవరైనా అడ్డుకున్నారా? అంటే లోపలి వరకు వచ్చాడా? అక్కడ ఏమైనా వస్తువులు కానీ వాహనాలు కానీ అలా ఏమైనా ధ్వంసమయ్యాయా ట్రాక్టర్ తోని?
అంటే ఆయన నేరుగా ట్రాక్టర్ స్పీడ్గా నడుచుకుంటూ వస్తూ గేటుని ఢీకొట్టడంతో గేటు తలుపులు తెరుచుకున్నాయి. అది ఏదైతే పోర్టిగో ఉంటుందో పోర్టిగోలో కారు ఉందో ఆ కారును ఢీకొట్టిన తర్వాత అది ట్రాక్టర్ ఒక్కసారిగా ఆగిపోయింది. అక్కడ ఉన్న కొన్ని ఇతర వస్తువులు కూడా అతను ధ్వంసం చేశాడని చెప్తున్నారు. శబ్దంతో బయటికి రాగానే ముద్రగడ, ఆయన తనయుడు, ఇద్దరు కుటుంబ సభ్యులు, పనివారు కూడా బయటకు వచ్చి అతను పట్టుకోవడం జరిగింది. ముద్రగడ గేటు ధ్వంసం అవడంతో పాటు ఆయన కారు వెనక భాగం కూడా బాగా ధ్వంసమైంది. అలాగే కొన్ని వస్తువులకు మాత్రం ఈ ధ్వంసమైనట్లు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. బయట చూసుకొని